Welcome to Kalavati Reddy videos. Today our topic is a book on digital learning. కొత్తగా మన గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి బుక్ ఆఫ్ డిజిటల్ లెర్నింగ్ విద్యార్థులకు స్కూళ్ళలో ప్రవేశపెట్టడం జరిగింది. 6th to 9th క్లాస్ విద్యార్థులకు డిజిటల్ లెర్నింగ్ నేర్పించడం కోసము, కంప్యూటర్ నాలెడ్జ్ డెవలప్మెంట్ చేయడం కోసం గాను ఈ బుక్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ముందుగా మనము 6th క్లాస్లో ఫస్ట్ చాప్టర్ చూసినట్లయితే చాప్టర్ నేమ్ ఈజ్ ఇంట్రడక్షన్ టు కోడింగ్. వాట్ ఈస్ ద కోడింగ్? ఫస్ట్ మనం మామూలుగా మాట్లాడడానికి మనకు తెలుగులో మాట్లాడితే అర్థమవుతుంది, ఇంగ్లీష్లో మాట్లాడితే, హిందీలో మాట్లాడితే అర్థమవుతుంది మనకు. అలాగే కంప్యూటర్కు అర్థం కావాలంటే దానికి ఒక లాంగ్వేజ్ ఉంటుంది. దానికి కోడింగ్ అనేది మనము కరెక్ట్గా కోడింగ్ ఇవ్వాలి. మనం కరెక్ట్గా కోడింగ్ ఇన్పుట్ ఇస్తే అది మనకు అవుట్పుట్ ఇస్తుంది. కాబట్టి మరి వాట్ ఈజ్ ద కోడింగ్? ఫస్ట్ కంప్యూటర్ కోడింగ్ అంటే ఏంటంటే గివింగ్ స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్స్ టు కంప్యూటర్. గివింగ్ ద ఇన్స్ట్రక్షన్స్ టు స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్స్ టు కంప్యూటర్. దట్ ఈస్ ద కోడింగ్. Coding means giving step-by-step instructions to computer to do a specific task. మనం ఆ విధంగా స్టెప్ బై స్టెప్ కరెక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పుడు మాత్రమే అది కరెక్ట్గా అవుట్పుట్ అనేది మనకు ఇస్తుంది. ఇప్పుడు మనము ఒక రెసిపీ చూసినట్లయితే మనం పులిహోర చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ ఏం చేస్తాం? మనము దానికి కొన్ని స్టెప్స్ ఉంటాయి. cook rice and allow it to cool. Soak tamarind in warm water and extract pulp. Oil in a pan. Add mustard seeds, curry leaves, green chilies and peanuts. Add turmeric, salt and tamarind pulp. Cook for a 5 minutes. Mix the cooked rice with the tamarind mixture. This is the process. అంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఈ మధ్యలో మనము ఎక్కడ ఒక సెంటెన్స్ మిస్ చేసినా అది దానికి కంప్యూటర్కు అర్థం కాదు, మనకు అవుట్పుట్ సరిగా ఇవ్వదు. దీస్ ఇన్స్ట్రక్షన్స్ మస్ట్ బి రిటన్ ఇన్ ఏ లాంగ్వేజ్ ద కంప్యూటర్ అండర్స్టాండ్స్. దట్ లాంగ్వేజ్ ఈజ్ కాల్డ్ కోడ్ అండ్ ద సెట్ ఆఫ్ రైటింగ్ ఇట్ ఈస్ కాల్డ్ కోడింగ్ ఆర్ ప్రోగ్రామింగ్. సీక్వెన్సెస్. Computers follow instructions in a specific order. If one step is wrong, the output may be wrong too. Coding and real life examples. మనం కోడింగ్ మన రియల్ లైఫ్లో ఎక్కడెక్కడ కోడింగ్ ఉన్నటువంటి యూజ్ చేస్తున్నామంటే కంప్యూటర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ మెనీ ప్లేసెస్ ఇన్ అవర్ డైలీ లైఫ్ బట్ దే డోంట్ థింక్ ఆన్ దేర్ own. Someone must tell them exactly what to do. In schools లో అయితే మన స్కూల్స్లో చూసినట్లయితే డిజిటల్ అటెండెన్స్లో, తర్వాత స్మార్ట్ బోర్డ్స్లో మనము ఈ కోడింగ్ ఉపయోగించడం ద్వారా మనకు అవి వస్తున్నాయి. ఎట్ హాస్పిటల్స్లో కూడా కోడింగ్ ప్రకారమే నడుస్తున్నాయి కంప్యూటర్స్. Machines that monitor patient health. At railway station lo timetables, announcements and ticketings. In homes lo washing machines, smart TVs and mobile phones lo kuda manamu coding unnatvanti digital coding unnatvanti vaatni vaadam jarugutundi. దీన్నే AI కూడా అంటాము. ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని కూడా అంటారు. ఇక జస్ట్ చూసినట్లయితే
వాటికి ఇప్పుడు అర్థం కావడానికి ఏం లాంగ్వేజెస్ యూజ్ చేస్తామంటే కంప్యూటర్కి స్క్రాచ్, పైథాన్, జావా. స్క్రాచ్ చూసినట్లయితే క్రియేటింగ్ గేమ్స్, యానిమేషన్స్ అండ్ స్టోరీస్. పైథాన్ చూసినట్లయితే డెవలపింగ్ ఓకే. స్క్రాచ్ ఎక్కడ యూజ్ చేస్తామంటే క్రియేటింగ్ గేమ్స్, యానిమేషన్స్ అండ్ స్టోరీస్లో యూజ్ చేస్తాము. పైథాన్స్ డెవలపింగ్ వెబ్సైట్స్, యాప్స్, ఏఐ అండ్ డేటా అనాలిసిస్లో యూజ్ చేస్తాము. జావా మేకింగ్ మొబైల్స్ అప్లికేషన్స్ అండ్ కంప్యూటర్ గేమ్స్లో యూజ్ చేస్తాము. కాన్సెప్ట్స్ అండ్ టర్మ్స్ చూసినట్లయితే టర్మ్స్, ఇన్స్ట్రక్షన్స్, a command or direction given to the computer. Syntax, every programming language has its own rules for how code must be written. This is called syntax. Learning outcomes. By the end of this lesson you will be able to explain how coding helps computer perform tasks, identify where coding is used in real life, recognize different programming languages and what they are used for. What is coding? Giving instructions to computer. మనకి ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇవ్వడం జరిగింది. యూజ్ చేస్తాము గేమ్స్ అండ్ యానిమేషన్స్ ఫర్ బిగినర్స్లో యూజ్ చేస్తాము. పైథాన్ ఇక్కడ యూజ్ చేస్తాము ఏఐ, వెబ్సైట్స్, డేటా అనాలిసిస్లో యూజ్ చేస్తాము. జావా ఎక్కడ యూజ్ చేస్తాము మొబైల్ యాప్స్ అండ్ గేమ్స్లో యూజ్ చేస్తాము. దిస్ ఈజ్ ద మ్యాచ్ ద ఫాలోయింగ్ ఎండ్ ఆఫ్ ద లెసన్. ఓకే చిల్డ్రన్స్, లెర్న్ పర్ఫెక్ట్లీ.